హాయ్ అండి, ఫ్రంట్ పార్ట్ మీకు సరిగ్గా నప్పట్లేదా అండి? అయితే నేను చెప్పినట్టుగా కట్ చేయండి. ఎవరికైనా సరే తప్పకుండా నప్పుతుంది. ఈ కస్టమర్ కూడా ఈ ప్రాబ్లం తోటే వచ్చారు. ఆవిడకైతే నేను బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను. అంటే ఆది బ్లౌజ్ లేకుండానే ఓన్లీ బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు చెప్తాను. మనం ఒకవైపు హ్యాండ్స్ ఒకవైపు బ్యాక్ పార్ట్ కట్ చేయగా మనకి ఈ విధంగా క్లాత్ అయితే మిగులుతుంది కదా. క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి. నేనైతే క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాను కాబట్టి క్రాస్గా వేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ ఏ షేప్లో ఉందో సేమ్ అలానే స్క్వేర్ ఇట్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. కాకపోతే మనము నెక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్నది ఉంటుంది. ఎంత పెట్టాలి అంటే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి, అంటే 32 సైజ్ బ్లౌజు. ఈ సైజు వారికి నెక్ డౌన్ 6.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. కాబట్టి నేను 6.5 ఇంచెస్ పెడుతున్నాను. ఈ విధంగా 6.5 ఇంచెస్కి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ మనకి వీ షేప్లో రాకుండా రౌండ్ షేప్లో రావడం కోసం నేను చూపించినట్టుగా ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్కింగు, ఈ కార్నర్లో 1/2 ఇంచుకి ఒక మార్కింగు చేసుకుని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ మార్కింగ్కి రౌండ్ తిప్పుకోవాలి. అలాగే 1/4 ఇంచు బయటికి కొరువు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా తీసుకుంటే మనకి నెక్ వీ షేప్లోకి రాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. ఈ నెక్ డౌన్ కొంతమందికి కొలత ప్రకారము నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అటువంటిప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్న ఆది బ్లౌజ్ ఉంటే పైన షాలర్ కుట్టు కోసం 1/2 ఇంచు వదిలేసి నెక్ రౌండ్ని ఈ విధంగా పెట్టుకుని అయితే మనం మార్క్ చేసుకోవచ్చు. నేను ఈ ఆది బ్లౌజ్ని అయితే కొలత ప్రకారం పెట్టాను కాబట్టి సేమ్ ఈక్వల్గానే సరిపోతుంది. ఈవిడికైతే ఈ ఆది బ్లౌజ్ని నేను టేప్ కొలతలతోటే నేను కట్ చేసి ఇచ్చానండి. ఇది అలాగే మనము బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చంక డౌన్ తగ్గించాలి. అది ఎలా తగ్గించాలంటే 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ నిలువుగా ఒక లైను అడ్డంగా ఒక లైను మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి కార్నర్ వస్తుంది. కార్నర్లో ఒక లైన్ అయితే కొట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ డౌన్ అయితే 1/2 ఇంచ్ తగ్గించాలండి. ఇది మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా కార్నర్ వచ్చే విధంగా బాక్స్ అయితే మార్క్ చేసుకున్నాం కదా. ఈ కార్నర్ బాక్స్లోనే 1/2 ఇంచు డౌన్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టుగా 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ చేసుకుని ఓన్లీ ఈ కార్నర్ బాక్స్లోనే 1/2 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుందండి. ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే ఇలాగే తగ్గించుకోవాలి. తర్వాత మనము పొడవు తగ్గించాలండి. అంటే ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంది కదా, ఇటుపక్క 2 ఇంచెస్ అటుపక్క 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఒక లైన్ కొట్టుకోవాలి. అంటే మనం ఇది బ్యాక్ పార్ట్తో సమానంగా పొడవుని మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ అయితే అంత పొడవు రాదండి, సేఫ్ బెల్ట్ వస్తుంది కాబట్టి మనం తగ్గించాలి. దానికోసం అనేసి నేను ఇటుపక్క అటుపక్క 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఈ 2 ఇంచెస్ మార్కింగ్కి ఒక లైన్ అయితే కొట్టుకున్నాను. ఈ విధంగా లైన్ కొట్టుకున్న తర్వాత మనము ఏ సైజు బ్లౌజ్కైనా సరే 3 మార్కింగ్లు చేసుకోవాలండి. ఈ 3 మార్కింగ్లు ప్రతి ఒక్కరు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. టేప్ కొలత ప్రకారమే ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఇలానే పెట్టుకోవాలి. హుక్కులు పెట్టి దగ్గర మనం చేసుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ కాకుండా 1.5 ఇంచ్కి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక దగ్గర వచ్చేసి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మనకి షాలర్ మధ్యకి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే మనం కొట్టుకున్న 2 ఇంచెస్ మార్కింగ్ కంటే కిందకి మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఈ 2 ఇంచెస్ మార్కింగ్ని ఇక్కడ వదిలేసుకోవచ్చు. వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను 1/2 ఇంచ్ కిందకి ఇంకొక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ప్రతి బ్లౌజ్కి కూడా 3 మార్కింగ్లు అయితే చేసుకోవాలి. ఈ 3 మార్కింగ్లు చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి వైపు నుంచి ఏ సైజు బ్లౌజ్కైనా సరే 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 ఇంచెస్ మార్కింగ్ తర్వాత డాట్ వెడల్పు మార్కింగ్ చేయాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచెస్ సరిపోతుంది. 2.5 ఇంచెస్ తోటి డాట్ వెడల్పు మార్కింగ్ చేసాం కదా, ఆ డాట్ వచ్చేసి కింద 1/2 ఇంచు మార్కింగ్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు కిందకి డాట్ వెడల్పు మార్కింగ్ చేసుకున్నాక డాట్ ఒక పక్క ఉన్న మార్కింగ్కి చంక దగ్గర ఉన్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. అలాగే డాట్కి ఇటు పక్క ఉన్న మార్కింగ్కి ఉక్సులు పట్టి దగ్గర ఉన్న మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకోవాలి. మనకి ఇది కొద్దిగా కరువుగా తీసుకున్నట్టుగా మార్కింగ్ చేసుకుంటే షేప్ చూడడానికి బాగుంటుంది. చూసారు కదా, లైట్గా రౌండ్ షేప్ వచ్చేలాగా కొద్దిగా మార్కింగ్ చేసుకోవచ్చు. చంక దగ్గర అయితే అలా వదిలేసుకోవచ్చండి. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా అయితే నప్పుతుందండి. ఇది మనం బ్యాక్ పార్ట్ పెట్టి కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఆది బ్లౌజ్తో కూడా పని ఉండదు. కాకపోతే మనం ఇంకొక మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం అయితే ఆది బ్లౌజ్ తీసుకోవాలి. అదేంటంటే మనకి సైడ్ జాయింట్ల దగ్గర
సమానంగా మడత పెట్టి ఈ విధంగా పెట్టుకున్నప్పుడు ఉక్కులు పట్టికి కాజా పట్టికి మధ్యన గ్యాప్ ఏమైనా వచ్చిందా లేదా అని చూసుకోవాలి. ఈ విధంగా పెట్టినప్పుడు చూసారు కదా, నాకు 2 ఇంచెస్ దగ్గరగా గ్యాప్ వచ్చిందండి. ఈ విధంగా గ్యాప్ వస్తే ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను కదా, అలా మార్కింగ్ చేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మీకు ఉక్సుల పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ రాకుండా ఇలా దగ్గరకు వచ్చింది అనుకోండి, మనము ఇంకొక మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అదేం మార్కింగ్ అంటే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ కింద వైపున 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని పైదాకా క్రాస్గా ఒక లైన్ కొట్టుకోవాలన్నమాట. దీనివల్ల మనకి ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ తగ్గుతుంది. మనకు ఆది బ్లౌజ్కి ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆది బ్లౌజ్కి గ్యాప్ లేకపోతే ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ లేకపోతేనే ఆ మార్కింగ్ చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. దీనివల్ల మనకి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1 ఇంచ్ వెడల్పు పెరుగుతుంది. దానివల్ల మనకి ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ రాదు. కానీ ఆది బ్లౌజ్కి ఉక్సుల పట్టికి తాళ్ళు పట్టికి గ్యాప్ వస్తే కనుక ఈ మార్కింగ్లు రెండు కూడా అవసరం ఉండదన్నమాట. నేను ముందు మార్కింగ్ చేసుకున్నట్టుకే కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీకు ఆది బ్లౌజ్తో కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా మార్కింగ్ చేయాలో చెప్తానండి. ఏ సైజ్ ఆది బ్లౌజ్కైనా సరే నెక్ దగ్గర నుంచి ఉక్సుల పట్టి వైపు బాగానే తీసుకుని 4 ఉక్సులకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, సరిపోయింది ఇది కరెక్ట్గానే. అలాగే షాలర్ మధ్యకి మడత పెట్టి కుట్టులతో సహా, అంటే కుట్టడానికి కూడా సరిపడా పొడవుని తీసుకోవాలి. మనకి మెయిన్ డాట్ని ఈ విధంగా చివరి భాగం దాకా చూసుకోవాలన్నమాట. షాలర్ మధ్యకి అయితే ఈ మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందన్నమాట. అలాగే చంక దగ్గర సేఫ్ బెల్ట్ వదిలేసి అలాగే కుట్టడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటూ మార్కింగ్ చేసుకుంటే సేమ్ ఆది బ్లౌజ్ లాగా వస్తుందండి. ఫ్రంట్ పార్ట్ని టేప్ కొలతలతోటి ఆది బ్లౌజ్తో కూడా ఎలా కట్ చేయాలో చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, నేను 1 ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా చేశాను కదా, అదైతే నేను కట్ చేసేసాను. ఎందుకంటే నేను కుట్టి ఆది బ్లౌజ్కి ఉక్సుల పట్టి దగ్గర తాళ్ళు పట్టి దగ్గర గ్యాప్ వచ్చింది కాబట్టి అలా చేశానండి. తర్వాత డాట్ వెడల్పు అయితే మార్కింగ్ చేసుకోవాలి. మనం చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 2 ఇంచెస్, మీడియం సైజ్కి అయితే 2.5 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. అయితే ఇది మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను 2.5 ఇంచెస్కి ముందుగానే మార్కింగ్ చేసేసాను. అలాగే మనము డాట్ వెడల్పు ఎంత పెడతామో పొడవు కూడా అంతే పెడితే సరిపోతుందండి. అలా కాకుండా కొప్పు కొద్దిగా సూదిగా రావాలి, ఎత్తిపెట్టినకి రావాలి అనుకున్న వాళ్ళకి డాట్ పొడవు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. ఈ విధంగా పొడవుకి కూడా మార్కింగ్ చేసుకుని డాట్ని అయితే నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకుంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మెయిన్ డాట్ని మార్కింగ్ చేసుకున్నాక ఉక్సుల పట్టి దగ్గర డాట్ కోసము నెక్ కిందకి 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకుని ఈ 1/2 ఇంచ్ కింద తర్వాత మనకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. 4.5 ఉందండి. 4.5 అంటే 2.5కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఎంత పొడవు పెట్టామో ఇక్కడ కూడా అంతే పొడవు పెట్టాలి. 2.5 ఇంచెస్ పెట్టాను. ఈ 2.5 ఇంచెస్ పొడవుకి ఒక లైన్ కట్టుకుని ఈ లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి. ఏ సైజు బ్లౌజ్కైనా సరే ఉక్సుల పట్టి దగ్గర డాట్ 1/2 ఇంచు వెడల్పు అయితే సరిపోతుందండి. తర్వాత చంక దగ్గర డాట్ కోసము ఏ సైజు బ్లౌజ్కైనా సరే షాలర్ దగ్గర నుంచి 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాక ఈ 1 ఇంచ్ మార్కింగ్ దాకా చంక రౌండ్ మొత్తం మడత పెట్టేయాలి. ఈ విధంగా మడత పెట్టేసిన తర్వాత ఈ మడతలో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర మనము చంక దగ్గర డాట్ మార్క్ చేయాలి. పొడవు ఎంత మార్క్ చేయాలంటే మనకి ఉక్కులు పట్టి దగ్గర డాట్కి మెయిన్ డాట్కి ఎంత దూరం వచ్చిందో చూడాలి. 2 ఇంచెస్ వచ్చింది కదా, అదే 2 ఇంచెస్ని మనము మెయిన్ డాట్ చివరి భాగాన చంక వైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకున్న మార్కింగ్కి చంక దగ్గర చేసుకున్న మార్కింగ్కి లైన్ కొట్టుకుంటే మనకి చంకర దగ్గర డాట్ పొడవు వస్తుందండి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే 1/2 ఇంచు సరిపోతుంది కాబట్టి మనం కొట్టుకున్న లైన్కి ఇటుపక్క 1/2 ఇంచు అటుపక్క 1/2 ఇంచు వచ్చే విధంగా ఈ డాట్ వెడల్పుని 1/2 ఇంచు తోటి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ డాట్లని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. మీకు కుట్టేటప్పుడు ఆనవాళ్ళు తెలియడం కోసం చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నారంటే మీకు అడుగువైపున్న పార్ట్కి కూడా పడుతుందన్నమాట. నేనైతే ఈవిడికి ఫ్రంట్ పార్ట్ సెట్ అవుతలేదంటే ఈ విధంగా కొలత ప్రకారం అయితే కట్ చేసి స్టిచ్చింగ్ చేశాను. నప్పిందని చెప్పి అదే ఆది బ్లౌజ్ అనేది తెచ్చారండి. మీకు కూడా డౌట్స్ ఏమన్నా ఉంటే ఇలా ట్రై చేయండి.